వెల్కమ్ టు మై ఛానల్ అండి. పద్మజ అమ్మమ్మ. అమ్మమ్మ ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, గంట కొడతలేదు, షేర్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, కామెంట్స్ పెడతలేదు. పెడితే కదా బాగుంటుంది. ఇది ప్రతిరోజు చెప్తానే ఉన్నాను. మన వ్యూవర్స్ చూసిన వాళ్ళకి చెప్పాలి కదా, అందుకని చెప్తున్నానండి. అమ్మమ్మ రిక్వెస్ట్గా చెప్తుంది. తర్వాత ఈరోజు భలే గుడ్ న్యూస్ అండి. గుడ్ న్యూస్ ఏంటి? నాది 1000 వీడియోలు అయినాయి. 1K అయిపోయింది. 1000 వీడియోలు దాటిపోయినాయి. 1000 మొన్న అయిపోయినాయి. 10 రోజులు అయింది. చేద్దాం అనుకుంటున్నా, రోజు చేయట్లేదు. 1000 దాటి 1010 అయిపోయినాయి. 1000 వీడియోలు చేశానండి. నేను 1000 వీడియోలు చేశాను. నేను అనుకున్నది సాధించా. ఏంటి? ఎంతో కష్టము. ఒక వీడియో తీయాలంటే చాలా కష్టం. అట్లాంటిది 1000 వీడియోలు తీశానండి. 1000 వీడియోలు తీసి కంప్లీట్ చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు కూడా అనుకున్నవి పట్టుదలతో చేస్తానండి. ఏదన్నా అనుకుంటే మధ్యలో వదిలిపెట్టను. అది సాధించే వరకు ఎట్లయినా చేస్తూనే ఉంటాను. ఎట్లా కొట్ట 1000 వీడియోలు చేశానండి. చాలా సంతోషం. మీరందరూ నాకు 1000 వీడియోలు చూసినందుకు, వ్యూస్ తెచ్చినందుకు నాకు మీ అందరికీ నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు. నన్ను కొంచెం ఇంత ముందుకు పంపించారు. 1000 వీడియోలు చూసి నన్ను చాలా సంతోషపరిచారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా వీడియోలు 1000 వీడియోలు చూసారంటే చాలా సంతోషమేనండి. నా వీడియోలు అంటే కష్టపడి చేశానండి. కష్టపడే చేశాను. వయసు కొంచెం మీద పడింది. అయినా కూడా ఎలాగోలాగా ఎలా చేయాలా, సాధించాలా అని ప్రతి ఒక్కరు కూడా పట్టుదల అనేది ముఖ్యమండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు పిల్లలు చదువుకునేటప్పుడు పట్టుదలతో సాధించండి. ఏదైనా పట్టుదల ఉంటే సాధించలేదంటూ ఉండదు. ఒకసారి ఇదైనా కానీ రెండోసారి మనం ఒక్కసారి ఓడిపోయామని చెప్పి వెనకకు పోకూడదు. తప్పనిసరిగా ముందుకు వెళ్ళాలా. ముందుకు వెళితే ప్రతి ఒక్కరూ సాధించగలరు. సాధించలేదంటూ లేదు. మనుషుడు పుట్టంగానే ఏం తెలియదు కదండి. మనం పుట్టి పెరిగినాకనే కదా ఇవన్నీ తెలిసేది. పుట్టి పెరిగినాక కాబట్టి ప్రతి పిల్లలు, చదువుకునే పిల్లలు, ఉద్యోగం చేసే పిల్లలు, జాబ్ కోసం ఎదురు చూసే పిల్లలు అందరూ కూడా పట్టుదలతో సాధించండి. ఒకసారికి 2 సార్లు చేస్తే తప్పనిసరిగా విజయం చేకూరుతుంది. విజయం చేకూరితే మనకు చాలా సంతోషంగా ఉంటుందండి. మనం సాధించాలా. మనం పుట్టినందుకు సాధించాలా. చిన్నపిల్లలు కూడా, చదువుకునే పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద ఇది కాకుండా మీరు సొంతంగా సాధించండి. సొంతంగా సాధించి ఉద్యోగాలు తెచ్చుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడితే చాలా మంచిదండి.